సమయంలో మరి ప్రభు పాద సన్నిధిని మనం కలిగి ఉండటానికి, ఆయన నామంలో ప్రార్థన చేయటానికి ప్రభు మనందరినీ సమకూర్చిన ఈ విధానాన్ని బట్టి ప్రభుని మనం గణపరచ బద్ధులమై ఉంటున్నాం. నిన్నటి దినంలో మరి సోదరుడు యుగంధర్ బ్రదర్, అలాగనే మా కుమారుడు సమీర్, వారిద్దరి జన్మదిన శుభాకాంక్షలు ఈ దినం కూడా మీకు తెలియపరచుకుంటున్నాం. ఎవరు వారి పరిధిలో వారిని ప్రభుని మనం మరొక సంవత్సరాన్ని దేవుడు క్షేమంగా దయచేసిన విధానం బట్టి ప్రభువును మనం వందన స్తుతులు చెల్లించ బద్ధులమైంచున్నాం. అయితే అదే మరి వారి గురించినటువంటి మరి చిన్న వర్తమానాన్ని ఈరోజు మనం పొందబోతూ ఉన్నాం. దేవుడు మాట్లాడాడు, దాన్ని బట్టి ఈరోజు వాటి గురించే మాట్లాడబోతూ ఉన్నాను. యోబు గ్రంథంలో నుండి 36వ అధ్యాయం, దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరిచి చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. 11వ వచనాన్ని చదువుతున్నాను. ఇక్కడ వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చెదరు. ఈ 11వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకున్నాం. ఈ భాగాన్ని మరొకసారి నేను చదువుతాను. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఈ భాగాన్ని మనం ధ్యానించేద్దాం. దీంట్లో ఉన్న ముఖ్యమైన భాగం ఏంటంటే, సుఖముగా క్షేమముగా తమ దినములు సుఖముగాను క్షేమముగా వెళ్ళబుచ్చాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష ఉంటుందన్నమాట. మనకు ఈ సుఖము లేక ఈ క్షేమము అనేటువంటిది ఎవరికి అనేది మనం మొదట చూడాల్సిన వారికి ఉంటున్నాం. ఆది కాండము 28వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఆది కాండము 28:20లో ఈ మాట రాయబడి ఉంటది. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రము నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండను. ఇక్కడ యాకోబు తెలిసి తెలియని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో ముఖ్యాంశం ఏంటంటే, క్షేమముగా నేను వెళ్ళుతున్నటువంటి ఈ మార్గములో దేవుడు నాకు తోడై ఉండి నన్ను క్షేమంగా చూస్తే అని అంటారన్నమాట. అంటే తన మార్గములో, అంటే తన వెళుతున్నటువంటి ఆ మార్గములో దేవుడు నాకు తోడుగా ఉండాలంటే క్షేమంగా ఉండాలి, నా క్షేమాన్ని దేవుడు దయచేయాలి అంటాడనమాట. కాబట్టి మన మార్గాలలో క్షేమం కావాలి. మనం భవిష్యత్తులో దేవుడు ఎలా తీసుకెళ్ళిపోతున్నాడో మనకు తెలియదు, అది దేవునికి తెలుసు. కాబట్టి మన మార్గాలలో దేవుడు ఉండాలి, అది కోరుకుంటున్నాడు. యాకోబు కోరుకుంటుంది అదే మనం. కాబట్టి మొట్టమొదటిగా మన మార్గాలలో దేవుడు ఉండాలి. రెండవది మనం చూద్దాం అన్నమాట. తర్వాత యోబు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నా అన్నమాట. 5:24. నీ డేరాలో క్షేమ నివాసమని నీకు తెలిసియుండును, నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏది పోయి ఉండదు. నీ డేరాలో క్షేమ నివాసమని నీకు తెలిసియుండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు అన్నమాట. అంటే ఇక్కడ డేరా అనగా గుడారం అన్నమాట. మన యొక్క గుడారములో ఏది పోగొట్టుకోకూడదు. అది పోగొట్టుకుంటే క్షేమం కాదు అది. కాబట్టి
ఇక్కడ క్షేమం కలిగి ఉండాలి. ఎక్కడ అంటే గుడారములో, మన గుడారాల్లో క్షేమం ఉండాలి, మన మార్గాలలో క్షేమం ఉండాలి. రెండోది, మన గుడారములో కూడా దేవుడు క్షేమం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. తర్వాత దేవుడు మనల్ని ఇంకా ఏమని కోరుతున్నాడు అని అంటే, చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయంలో మనం ఇందాక చదివిన యోబు గ్రంథం 36వ అధ్యాయము ఈ మాట కూడా చదువుకుందాం. ఇందాక మనం చదివాం కదా. మరి ఇక్కడ ఏమంటాడంటే, మన దినములు క్షేమం అంటాడనమాట. దినాలలో క్షేమం. అనుదిన జీవితాల్లో దేవుడు మనకి ఇస్తున్నటువంటి వరుస సంఖ్యలో ఉన్నటువంటి ఆ దినములలో కూడా క్షేమం కావాలని దేవుడు మన విషయం ఆలోచిస్తున్నాడు. దినాలలో కూడా క్షేమం. చాలా మంది అనుకుంటారు కదా, అరే వీడికి ఇది శుభగడి కాదురా, ఇది చాలా విషగడి, ఇది పాపం ఘోరమైనటువంటి జరిగిందిరా, జరగకూడని జరిగిందిరా అనుకుంటుంటారు. ఈ గడియే మంచిది కాదు అనుకుంటాడు అనుకుంటున్నారు లోకంలో ప్రజలు. కానీ మన గడియలు, మన దినాలు అన్ని కూడా క్షేమాన్ని విస్తరింపజేస్తానంటున్నాడు మన దేవుడు. మీకు క్షేమాన్ని కలుగజేస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత దేవుడు ఇంకేమంటున్నాడు అంటే, కాబట్టి మన మార్గాలలో క్షేమం, మన గుడారములో క్షేమం, మన దినాలలో క్షేమం కలిగి ఉండాలంటున్నాడు అన్నమాట. మన దినాలలో క్షేమం కలిగి ఉండాలి, క్షేమాన్ని దేవుడు నేను విస్తరింపజేస్తానంటున్నాడు అన్నమాట. తర్వాత అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 29వ వచనం చదువుతాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాను. చూడండి, 15వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును అని చెప్తూ కిందకు, ఈ అవశ్యముగా వీటన్నిటినీ కంటే ఎక్కువైన ఏ భారమైన మీ మీద మోపను, పరిశుద్ధాత్మ మాకును తోచెను, వీటికి దూరముగా ఉండుటకును జాగ్రత్త పడితిరా, అది మీకు మేలును మీకు క్షేమము కలుగును అని అంటాడనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మకు మరి లోబడి అన్నమాట, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి పవిత్రతలో పాలుపంపులు పొందే వారికి క్షేమం ఉంది ఇక్కడ. అది ఈ వచనాలన్నీ మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒకటే విషయం అన్నమాట. ఎవరు పరిశుద్ధాత్మకు లోబడి, పరిశుద్ధాత్మ చేత కట్టబడుతూ, పరిశుద్ధాత్మకు లోబడి ఆయన పరిశుద్ధతలోకి మనం ప్రవేశిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలాగో తీసుకెళ్తున్నాడో ఆ విధానాల్లోకి మనం వెళ్తే దేవుడు మన క్షేమాన్ని విస్తరింపజేస్తానంటాడు అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మకు లోబడి మన జీవితాన్ని, మన విధానాల్లో మనం ఉంటే దేవుడు మనకు ఆ క్షేమాన్ని, పవిత్రత వలన కలిగే క్షేమం ఇది అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధతలోకి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి అలా గనక మీరు ఉంటే మీకు క్షేమం కలుగును గాక అంటాడు పౌలు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. పరిశుద్ధతలో ఉన్న క్షేమం అన్నమాట ఇక్కడ, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి క్షేమం. ఇక చివరికి ఇంకొక మాట చెబుతాను. కీర్తన పుస్తకం 23వ అధ్యాయం, మనందరూ తెలుసు ఈ భాగాన్ని. 6వ వచనంలో, కీర్తన పుస్తకం 23వ అధ్యాయము 6వ వచనం మనందరికి తెలిసిన భాగం ఇది చదువుతున్నాను. చూడండి అన్నమాట. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను అంటాడన్నమాట. అంటే మన బ్రతుకు దినాలన్నిట్లో ప్రభు సన్నిధి, ప్రభు సహవాసము, ప్రభువులో మనం నడుస్తూ ఉన్నప్పుడు మన దినాలన్నీ కూడా క్షేమముగా, చల్లగా, హాయిగా, మన దినాలన్నీ క్షేమముగా వెళ్ళబుచ్చంటాడన్నమాట. అందుకని నా బ్రతుకు దినములన్నీ అంటాడు. ఎవరికి బ్రతుకు దినాలు క్షేమంగా వెళ్ళబుస్తారు? దేవుణ్ణి సేవించేవారు, దేవుణ్ణి వెంబడించేవారు, దేవుణ్ణి కలిగి ఉన్నవారే. కాబట్టి ఇక్కడ కింద చూస్తున్నాం, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదన్న మాట మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవునితో సహవాసం, దేవునితో
ప్రసన్నత, ఆయన సన్నిధి, ఆయన సహవాసాన్ని ఎవరైతే అనుభవిస్తారో వారు దినాలన్నీ కూడా సుఖముగా క్షేమముగా వెళ్ళబుచ్చెదరు అనేది ఇక్కడ వ్రాయబడుతూ వచ్చిందన్నమాట. సరే, క్షేమాన్ని ఇంతగా దేవుడు మనల్ని కావాలని కోరుతున్నాడు కదా, ఆ క్షేమము నియమముల్లో మనం ఏ నియమంలో ఉంటే ఈ క్షేమం మనకు వస్తుంది అనేది మనం చూద్దాం. అది ఒక రెండు మూడు మాటల్లో మనం కూడా అది కూడా చూద్దాం. క్షేమము ఇలాగూ మన మార్గాల్లో క్షేమం ఉండాలి, మన దినాల్లో క్షేమం ఉండాలి, మన గుడారములో క్షేమం ఉండాలి. తర్వాత మరి పరిశుద్ధాత్మ వలన కలిగే పవిత్రతలో వచ్చేటువంటి క్షేమం మనకు దయచేయాలి దేవుడు. ఇవన్నీ దయచేయాలని కోరుతున్నాడు ఆయన. అయితే ఇలాంటి క్షేమమును పొందాలంటే మనము ఏ నియమములు పాటిస్తే మనం ఆ క్షేమంలో ఉండగలుగుతాం అనేది కొన్ని విషయాలు చూద్దాం అన్నమాట. అదే అధ్యాయంలోనే 36వ అధ్యాయంలోనే, ఆ యోబు గ్రంథం 36వ అధ్యాయంలోనే కొన్ని మాటలు చూద్దాం అన్నమాట. చూద్దాం. అక్కడ 5వ వచనం చదువుదాం. 5వ వచనం, కొన్ని వచనాలు నేను చదువుతాను. అక్కడ కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఆ కండిషన్లు మనం అర్థం చేసుకోవాలి. నేను మీకు వివరించేదానికంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయంలో, దేవుడు ఇంకా అధికంగా దేవుడు మీకు సహాయం చేయను గాక. చూద్దాం. 36వ అధ్యాయం 5వ వచనంలో, ఆలోచించుము, దేవుడు బలవంతుడు, కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. చూసావా, ఎవరికి దేవుడు క్షమాన్ని విస్తరించమంటే బలవంతుడైన దేవుడిని, ఆయనను నువ్వు కలిగి ఉండాలి. అది అన్నమాట. నువ్వు క్షేమం కలగాలంటే బలవంతుడైన దేవుడు ఉండాలి నీ పక్షాన. ఇక్కడ కింద రాశాడు, కింద కొన్ని విషయాలు రాశాడు. ఆయన వివేచన శక్తి బహు బలమైనది, భక్తిహీనులు ప్రాణమును ఆయన కాపాడును, ఆయన దీనులకు న్యాయం జరిగించును, నీతిమంతులను ఆయన చూడకపోడు. ఇట్లా కొన్ని. కాబట్టి ఒక బలవంతుడిగా దేవుడు మన పక్షాన్ని ఏం చేస్తున్నాడో, నీతిమంతులుగాను దీనులుగాను భక్తిహీనులుగా ఉన్నప్పుడు మనకు ఎలాగూ సహాయం చేస్తున్నాడో, ఆయన వివేచన శక్తి చేత, ఆయన బలం చేత మనల్ని ఎలాగూ ఆదరిస్తున్నాడు అనే విషయాలు కింద రాశాడు. కొత్త బలవంతుడు అని మనం చెప్పుకుంటే కుదరదు. లోకంలో నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని చెప్పేసి కొట్టుకొని సస్తున్నారు మతోన్మాదులు. మరి ఆయనలో ఉందా శక్తి? నువ్వు సేవించే దేవునిలో శక్తి ఉందా? దేవుడు చెప్తున్నాడు ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న బలం. ఆయన ఎలాంటి బలం అన్నమాట. నీతిమంతులను చూడక మానడు, ఆయన దీనులకు న్యాయం జరిగించును, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడును, ఆయన వివేచన శక్తి బలమైనది. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం మనం ఈరోజు తెలుసా? చాలా మందికి తెలీదు. వాళ్ళు పూజించే దేవుడే ఎలాంటి కూడా తెలీదు. అసలు ఆయనలో ఎంత బలం ఉందో, ఎంత శక్తి ఉందో తెలీదు. తెలియకుండానే సేవిస్తారు. గుడ్డి భక్తి అంటారు దాన్ని, ఎరగని భక్తి. ఆయన ఎవరో తెలియకుండానే ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. ఈరోజు మనం అలాంటి వారం కాదు. మన దేవుడు ఎవరో తెలుసు, ఆయనలో ఉన్న పవర్ ఏంటో తెలుసు, ఆయనలో ఉన్నటువంటి దీనత్వం తెలుసు, ఆయనలో ఉన్నటువంటి కృపాక్షేమాలు మనకు తెలుసు, ఆయనలో ఉన్నటువంటి మనకు సమస్తం మనకు తెలుసు. ఆయనకి మనమాట తెలిసిన వారంగా మనం సేవిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక, ఆయనకి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం చూద్దాం 9వ వచనంలో అన్నమాట. అప్పుడు వారు కింద 9వ భాగంలో 9వ వచనంలో 2వ భాగాన్ని చదువుకుందాం. ఆయన వారి కార్యములను, వారి దోషములను వారికి తెలియజేయను. మన దేవుడు ఎంత గొప్పవాడు తెలిసిన? నీ బలహీనత ఏదో నీకు చూపించగలడు, నీ లోపాన్ని చూపించగలడు. చాలా మంది స్నేహితులు ఎలా ఉంటారంటే, నీలో లోపాన్ని బయటికి చెప్పరు, కానీ నిన్ను వాడుకుంటారు. నిన్ను వాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు, కానీ నీలో ఉన్న లోపాన్ని చెప్పరు. కానీ మన దేవుడు అలాంటి దరిద్రుడు కాదు. మన శక్తిని, మన బలాన్ని ఉపయోగించుకుంటారు, కానీ మనలో ఉన్న లోపాన్ని చెప్పలేరు. మన దేవుడు అలాంటి కాదు. మనల్ని మన ద్వారా మహిమ పొందుతూనే దేవుడు ఒక మాట చెబుతాడు, నీలో ఈ బలహీనత ఉంది, త్వరగా తీసేసుకో అని చెప్పేసి మన బలహీనతను గురించి మాట్లాడే దేవుడు అన్నమాట. ఒకటి, బలవంతుడైన దేవుడిని కలిగి ఉన్నవారు క్షేమంలో ఉంటారు.
రెండోది, తమ జీవితంలో ఉన్నటువంటి లోటుపాటులను దేవుడి చేత గుర్తించబడి వాటిని సరిచేసుకునేటువంటి వారు క్షేమంలో ఉంటారు. రెండోదిగా క్షేమంలో ఉంటారు. మూడవది 10వ వచనం చదువుతా. ఉపదేశమును వినుటకై వారి చెవిని తెరవజేయును. మన దేవుడు ఎలాంటోడు? ఉపదేశానికి సిద్ధపరుస్తాడు. ఉపదేశానికి మనల్ని సిద్ధపరుస్తాడు. ఉపదేశంలో సంతోషింపజేసేటట్లుగా చేస్తాడు దేవుడు. ఉపదేశంలో జీవితాలను కట్టేటట్లుగా ప్రభు సిద్ధపరుస్తాడు దేవుడు. ఉపదేశం ఊరకు ఉపదేశం కాదు, ఇది ఉపదేశం కాదు. చిన్న ఉపదేశం గొప్ప కార్యాలను జరిగించింది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మూడవదిగా, మనం క్షేమాభివృద్ధికరమైనటువంటి స్థితిలో ఉండాలంటే దైవ ఉపదేశానికి నువ్వు లోబడాలి, దైవ సందేశానికి వినాలి. అప్పుడు నీ దినాలు క్షేమంగా నువ్వు ఎలబుస్తావని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని ఉపదేశంలో క్షేమం ఉంది. బలమైన దేవుడిలో క్షేమం ఉంది. నీ అపవిత్రతనేదో లోపం ఏదో కనుగొనటంలో క్షేమం ఉంది, దాంట్లోనే క్షేమం ఉంది. కాబట్టి మన ప్రభు ఇంత గొప్ప దేవుడుగా మనలో సేవించేటువంటి స్థితిలో దేవుడు మనం ఉంచాడు. ఆయన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి నాలుగోదిగా మనం చూద్దాం. 15వ వచనంలో 36వ అధ్యాయం యోబు గ్రంథం 15వ వచనంలో, శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన వారిని విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొనిపోవును. నీ ఆహారము క్రొవ్వుతో నింపును. నీ ఆహారమును క్రొవ్వు నింపును. చూసావా, మన దేవుడు పరీక్షలు పరిశోధనలకు శ్రమలకు అప్పగించడమే కాదు. చూసావా, కాబట్టి అవి మనకి ఎంతో అవసరమైనవి. చాలా మంది నాకెందుకు వచ్చినవి అన్నమాట అని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు. అయితే దేవుడు ఎంతగా మనల్ని బాధపరుస్తున్నాడో అంతగా విధేయులుగా చేస్తాడు దేవుడు. రెండోది, ఇదైతే నేర్చుకోవాలి. అంతేగాని ప్రశ్నించకూడదు. నాకెందుకు ఇంత శ్రమ ఇచ్చావు, నాకెందుకు ఇంత గాయం పెట్టావు, నాకెందుకు ఇంత బాధ పెట్టావు అని అనకూడదు. మనం అనకూడదు. రెండోది, అంతేకాక బాధలో నుండి ఆయన నేను తప్పించును. నీకు వచ్చిన బాధలో నుంచి ఆయన తప్పించుకునే మార్గం కూడా కలగజేస్తాడు అన్నమాట. తప్పించుకునే మార్గం కూడా కలగజేస్తాడు. భక్సింగ్ గారు వాళ్ళ అన్నగారు కుమారుడు భయంకరమైన యాక్సిడెంట్లో చనిపోయాడంట. అప్పుడు భక్సింగ్ గారు ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నారంట. ఆయన ఈ వార్త విని వెంటనే బయలుదేరి వచ్చాడు చూడటానికి. అన్నగారు ఆ రక్తపు మరకలు ఆ గుడ్డలో ఎడవలేదంట అసలుకి. ఇంకా కుమారుడి మీద పడి ఏడ్చి ఆ బ్లడ్ అంతా బాడీకి అట్లే ఉందంట. అది ఆ బట్టలు కూడా ఇవ్వలేదంట. భక్సింగ్ గారు వచ్చి చూశాడంట ఒకసారి. వారు అన్నగారు ఇలా అన్నారంట, ఏం చేశాడు నీ దేవుడు చూడు అని అన్నాడంట. అప్పుడు భక్సింగ్ గారు ఏం మాట్లాడలేదంట. చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను అన్నగారికి సమాధానం చెప్పడానికి నా దగ్గర ఏం లేదు, నువ్వే ఆయన్ని ఆదరించుకో అని చెప్పేసి చిన్న మాట ప్రార్థన చేశారు. వెంటనే ఆయనకి గొప్ప సమాధానం వచ్చిందంట. లేచి స్నానం చేసి ఆ బట్టలు విడిచేసి శుభ్రం చేసుకొని నీట్గా వచ్చి మళ్ళా దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని, అయ్యా నాకు నెమ్మది వచ్చింది అని చెప్పేసి అని అన్నానట. దేవుడు మనకు వచ్చే పరిశోధనలు అన్నింటిలో కూడా అవి ఊరికే అనుమతించడు. మన జీవితంలో లోకస్తులకు వచ్చే శ్రమలు వేరు, మనకు వచ్చే శ్రమలు వేరు. లోకంలో వాళ్ళు శ్రమ పడతారు కానీ వాళ్ళకి లాభం లేదు. మనం శ్రమ పడుతున్నాం, దేవుడు మనకు గొప్ప లాభం ఉంది, గొప్ప నిరీక్షణ ఉంది. ప్రతి దానికి దేవుడు ఏదో ఒకటి దేవుడు నీకు నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉంటాడు. కొంతమంది అయితే శ్రమలు వస్తే ఎగతాళి చేస్తాం, వాడికి తగిందేరా, వాడు ఇలాంటి వాడికి రా, అందుకే రా ఇది వచ్చింది అని చెప్పేసి అనుకుంటుంటారు కొంతమంది. మన జీవితంలో అలా అనుమతించడం ఒక్కటి కూడా
ఒక్కటి కూడా మన జీవితంలో ఏది కూడా అనుమతించడు. వచ్చిన శ్రమ అది ఏదైనప్పటికీ కూడా దేవుడు నేను విధేయురాలుగా చేయాలని చూస్తాడు. తర్వాత మరి నిన్ను తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలగజేస్తున్నాడు. ఇరుకు లేని విశాల స్థలానికి తోడుకొని పోవాలని చూస్తున్నాడు. మంచి క్రొవ్వు కలిగినటువంటి ఆహారంతో దేవుడు నిన్ను తృప్తిపరచాలని చూస్తున్నాడు. కాబట్టి ఆయన ఎప్పటికీ కూడా మనల్ని శ్రమకు, బాధకు, కష్టానికి, కన్నీటికి, వేదనకు, రోదనకు అప్పగించేటువంటి దేవుడు కాదు. కాబట్టి దీంట్లో క్షేమం ఉంది. శ్రమలో నీకు క్షేమం ఉంది. అది శ్రమ పడే వారికి క్షేమంలో ఉంటారు. వారు క్షేమంలో ఉండబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగునగాక. తర్వాత 22వ వచనంలో చదువుతాను ఇంకొక మాట. ఆలకించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయన పోలిన బోధకుడెవడు. ఆలోచించుము. ఈ అధ్యాయంలో ఆలోచించుమని వస్తుంది. కాబట్టి ఆలోచించుము, ఆయన శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయన పోలిన బోధకుడెవడు. ప్రభువును పోలిన బోధకుడు ఇంత మట్టికి ఎవడు పుట్టలేదండి. ఎందుకంటే ఆయన గురించి చెప్పబడిన మాట ఎందుకు తెలుసిన, ఆయన గురించి మనం ఇలాంటి సంగతులు ఎన్నడూ వినలేదే అని అన్నారు వాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు. ఈయన మాట్లాడినట్లు ఎవడు మాట్లాడలేదే అని రాయబడింది అన్నమాట. కాబట్టి ఆయన పోలిన బోధకుడు అసలు ఎవడు లేడు, ఇప్పటికి కూడా ఎవడు లేడు. ఆయనకు ముందు ఎవడు లేడు, ఆయన తర్వాత కూడా ఎవరు లేడు అన్నమాట. ఆయన బోధకుడు. ఇందుకు ఏంటంటే బోధలో క్షేమం ఉందండి. బోధలో క్షేమం ఉంది. రోజు బోధ వినడానికి ఇష్టపడాలి మనం. ఏంద్రా ఈ బోధ, ఏంద్రా ఇది అని అనుకోకూడదు. బోధలోనే క్షేమం ఉంది. నువ్వు బోధకు లోబడకపోతే, బోధకు చెవి ఒగ్గుకుపోతే, నీ బోధకుడికి నువ్వు దగ్గరగా ఉండకపోతే, ఆ బోధకుని యొక్క బోధనను అంగీకరించకపోతే, విధేయురాలు కాకపోతే నువ్వు క్షేమాన్ని చూడలేవు. కాబట్టి బోధలో క్షేమం ఉంది అన్నమాట. బోధలోనే ఏముందంట? క్షేమం ఉంది. తర్వాత 26వ వచనంలో ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరగము, ఆయన సంవత్సరములు సంఖ్య మితిలేనిది అని చెప్తూ, మరి ఇక్కడ మహోన్నతుడైన దేవుడు ఆయన ఏం చేస్తాడు అనే విషయాలు 31, 32, 33లో ఉన్నాయి. ఆ విషయాలన్నీ మనం చూస్తే, ఆయన తీర్పు తీర్చును, ఆయన ఆహారం ఇచ్చేవాడు, ఆయన మెరుపులను పుట్టించేవాడు, ఆయన ఆజ్ఞాపించేవాడు, ఆయన ప్రసిద్ధి చేయవాడు, ఆయన సమస్తాన్ని తెలియజేసేవాడు, ఆయన సమస్తాన్ని తెలియజేసేటువంటి వాడు, తెలిపేవాడు. చూసావా? ఆ విషయాలన్నీ కింద రాయబడితే వచ్చినాయి. కాబట్టి తన మహోన్నతానికి తగినటువంటి మహోన్నతమైనటువంటి స్థితికి ఉన్నతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు. ఆయన మహోన్నతుడైన దేవుడు. అంటే ఈ శుభ నిరీక్షణ కలిగినటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు నీకు క్షేమం కలిగిద్ది అన్నమాట. నీకు క్షేమం కలిగిద్ది. కాబట్టి ఇలాంటి క్షేమంలో దేవుడు మనల్ని ఆదరించాలని ప్రేమిస్తున్నాడు. బలవంతుడైన దేవుడు మన దోషములను, పాపములను మనకు గుర్తించి వాటి నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడు, ఉపదేశించే దేవుడు, బాధపరిచి ఆ బాధలో క్షేమాన్ని మనకు కలగజేసే దేవుడు. ఆయన మన బోధకుడు. అంతేకాదు మన మహోన్నతుడైన దేవుడు. ఇలాంటి దేవుడు మనం కలిగినప్పుడు మన జీవితాల్లో సకల సమృద్ధులు, సకల క్షేమము మన మార్గాల్లో కాదు, మన జీవితంలో కాదు, మన దినాల్లోనే కాదు, మన అన్నిటిలో కూడా మన కృపాక్షేమములే మన వెంట వచ్చినట్లుగా ఆయన మనం సిద్ధపరచు దేవుడు. అట్టి క్షేమాన్ని దేవుడు మరి నూతన వత్సరంలో ప్రవేశించిన ఈ బిడ్డలిద్దరికును మనకును దేవాతి దేవుడు ఆ కృపాక్షేమములు విస్తరింపచేయనుగాక. ప్రైజ్ లార్డ్. అందరికీ థ్యాంక్ యూ.